హైదరాబాద్ వంటి నగరాల్లో వీకెండ్ వచ్చేటప్పటికి ఎక్కడో చోటికి వెళ్ళటం పరిపాటి. ఆ విధంగా మొన్న జూలై 4వ తారీఖు శనివారం నాడు నేను, మా చిన్నబాబు, అలాగే మా పెద్ద మనవడు ముగ్గురు కలిపి హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్చే రాస్తే, ఇది పేరైతే వెరైటీగా ఉంది, అసలు ఎలాగుంటుంది ఏంటో అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఈ రోజు మనం కచ్చే రాస్తేలో రామచిలుకలు మనతో ఎలాగ ఇంటరాక్ట్ అవుతాయో చూస్తాం అనమాట. ఇదిగో ఏవియరీ ఎంట్రన్స్. ఏవియరీ అంటే తెలుగులో పక్షిశాల లేదా పక్షుల గూడు అని అర్థం. అంటే ఇది పక్షులను స్వేచ్ఛగా ఎగరడానికి వీలుగా నిర్మించిన ఒక పెద్ద పంజరం లేదా మూసి ఉన్న ప్రదేశం అనవచ్చు అనమాట. చూడండి, పైన మెష్ ఉంది కదా, ఈ రామచిలుకలు అదంతా కూడా స్వేచ్ఛగా ఎగురుతాయి కానీ బయటకు వెళ్ళలేదు అనమాట. ఇదిగో మా చిన్నబాబు రామచిలుకల్ని మొట్టమొదటిగా ఎత్తుకున్నాడు. ఇది ఒక పక్షి నెత్తి మీద పొడిసేస్తుంది మా వాడిని, ఇంకొక పక్షి వాడి కళ్ళజోడిని తీసేయడానికి ఎత్తుకురుగుతాను, చూసారా. ఆ తర్వాత నా వంతు, నేను కూడా ఇప్పటివరకు కూడా రామచిలుకలు ఏ విధంగా ప్రత్యక్షంగా చేతితోటి తీసుకున్నది లేదు. మరి ఫస్ట్ టైము ఆ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్గా అనిపించింది. ఒకటి చూడండి, నా బెడ దగ్గర ఏదో కురికేస్తుంది. మరి నెత్తి మీద ఒకటేమో ఎక్కించారనమాట. అక్కడ ఉన్న హెల్పర్స్ మనకు సహాయం చేస్తారు. చేతిలో నూకలు వేస్తారనమాట. ఆ నూకలు తింటూ అవి మనతోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి అనమాట. ఈ ఫీలింగ్ అయితే కితకితలు అనిపించింది అనమాట. టిక్లింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి తింటూ ఉంటేని, అవి పొడుస్తూ ఉంటేని. లైఫ్లో ఫస్ట్ టైం ఈ థ్రిల్లింగ్ అంతా కూడాను లైఫ్లో ఫస్ట్ టైం. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా ఈ రామచిలుకలు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇవి అమెజాన్ అడవుల నుంచి తీసుకొచ్చారట. ఇవి రంగు తల చూడండి, మరి ఎర్రగా ఉంది కదా, ఎర్రగా ఎరుపు కూడా కాదు, అందుకొచ్చి దీన్ని సన్ రైజ్ బర్డ్స్ అంటారట. రామచిలుకలే అమెజాన్ అడవుల నుంచి మన దేశానికి తీసుకురావడం జరిగిందనమాట. నాకు చాలా చక్కగా వారు చాలా సహకారం అందించారు. చాలాసేపు ఉన్న యొక్క బాడీ మీద వాటిని ఉంచామంట. ఆ తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తే అక్కడ న్యూ గోల్డ్ మకావు పక్షి, ఇప్పుడు నా చేతి మీద ఎక్కింది న్యూ గోల్డ్ మకావు పక్షి. అది ఫిమేల్ అనమాట. దాని పేరు రోని అంటారట. చూడండి, అది నా షర్ట్ని ఎలాగ కొరికేస్తా చూస్తుందో. ఈ గోల్డ్ చర్చిని కూడా కొరికేస్తాయటండి. ఇది ఆడపక్షిది. తల మీద మనం అలాగా చక్కగా చేస్తూ ఉంటే దానికి మసాజ్ చేస్తున్నట్టుగా ఉండి ఎంజాయ్ చేస్తుంది. అది నా గోల్డ్లోని మట్టిని ఏదైనా చెత్త ఉంటే దాన్ని తీసేస్తుంది అనమాట. ఈ అబ్బాయి చేతిలో ఉన్నది మగపక్షి అనమాట. అది పటక్రామ్ అంట. ఆడపక్షి పేరు రోని, ఇది మగపక్షి పేరు పటక్రామ్.